హల్లెలూయా. ఈ వనజ గ్రామ ప్రజలందరికీ కూడానండి సంతోషకరమైన శుభవార్త. ఏంటి ఈ శుభవార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువులు వారు మీ గల్లీకి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, మీ వాడకు వచ్చారు, మీ వీధికి వచ్చారు. ఎందుకు అంటే మిమ్మల్ని స్వస్థపరచడానికి, మీకు సమాధానాన్ని ఇవ్వడానికి, మీకు నెమ్మదిని ఇవ్వడానికి, మీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించడానికి దేవాది దేవుడు సేవకుల్ని, సేవకురాల్ని పంపించారండి. అయితే మేము దేవుళ్ళలోనే ఉన్నాము, దేవుణ్ణే తెలుసుకుంటున్నాము అని మీరు చెప్పచ్చు. కానీ ఎప్పుడు కూడాను మనము తొట్టిల్లిపోతుంటాము, ఎప్పటికప్పుడే తొట్టిల్లిపోతుంటాము, ఎప్పటికప్పుడే మన నడవడి తప్పిపోతుంటుంది. హల్లెలూయా. అందుకు మనం ఎప్పుడూ కూడా దేవుడిలో స్థిరముగా ఉండాలి అంటే దేవాది దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు ఏం చేస్తానంటున్నాడు, విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. మత్తయి సువార్త 11:28 చూసుకున్నట్లుగైతే ఈ వాక్యం రాయబడి ఉందండి. అయితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఏం ప్రయాస? ఉదయం లేచి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి చేద్దుమా అని మనకి ఎప్పుడు వేదన వేదన వేదన. ఈరోజు పని ఉంటే రేపు పని ఉండదు, రేపు పని ఉంటే ఎల్లుండి పని ఉండదు. అయితే ఎలాగా మన పరిస్థితి, ఎలాగా మన స్థితిగతులు, ఎలాగా మనం ఉండడం, ఎలాగా మనం జీవించడం, ఎలాగా? యేసయ్యా మాకు ఈరోజు పనిని ఇచ్చావు, రేపటికి పనిని మీరు చూపించండి యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, మోకాలు ప్రార్థన చేసుకుంటాం, రహస్యమందున్న తండ్రితో ప్రార్థన చేసుకుంటాం, ఎన్నో రకాల ప్రార్థన చేసుకుంటుంటాం. ఎన్ని రకాల ప్రార్థన చేసినా ఇంకా వేదన వేదన వేదన. సాతానుగాడు ఎప్పుడూ కూడా మనల్ని స్థిరంగా ఉండనివ్వడండి. ఏదో ఒక కలత పెడుతూనే ఉంటాడు. అన్నదమ్ములకి తగువులు, అక్క చెల్లెళ్ళకి తగువులు, తల్లిదండ్రులకి తగువులు, అక్క చెల్లెళ్ళకి తగువులు, చుట్టాలకి బంధువులకి తగువులు, స్నేహితులకు తగువులు. ఎంత మంచిగా ఉన్నవారినైనా సరే విడదీస్తూనే ఉంటాడు. వాడి పని అదే. కానీ దేవుడి పని ఏంటి? జత చేయడం, మనల్ని జత చేయడం. అన్నదమ్ములకి సమాధానాన్ని ఇస్తాడు, అక్క చెల్లెలకి సమాధానాన్ని ఇస్తాడు, తల్లిదండ్రులకి సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు దేవాది దేవుడు. అందుకే అంటున్నాడు కదండి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎప్పుడు విశ్రాంతి కలగజేస్తాను అంటాడు. అయితే ఈ 11 గంటల టైం అప్పుడు ఈ పాస్టర్ గారు వచ్చి ఈ ఎండ వేళలో, ఈ మసుపు వేళలో విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఏమి విశ్రాంతి? ఎక్కడ ఉంది ఈ విశ్రాంతి అంటే పరలోక రాజ్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో మనకు విశ్రాంతి ఉందండి. పరదేశంలో మనకు విశ్రాంతి ఉందండి. మూడో ఆకాశంలో మనకు విశ్రాంతి ఉందండి. మధ్య ఆకాశంలో మనకు విశ్రాంతి ఉందండి. దేవుడు మనల్ని ఎంచుకున్నాడండి. ఈరోజు మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే దానికి కారణము దేవుడే. కరోనా వచ్చింది 2020లో. ఎంతోమంది గనులు, గణపాటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, డబ్బున్నోళ్ళు, బలవీరులు, బలసోర్లు, రాజకీయవేత్తలు, సినీయాటర్లు, ఎంతోమంది కోటీశ్వర్లు, ఎంతోమంది బిల్గేట్స్ మన కళ్ళ ముందు మట్టిలో కలిసిపోయారా లేదా? మన పక్కింటోళ్ళు కలిసిపోయారు, మన ఎదిరింటోళ్ళు కలిసిపోయారు, మన చుట్టాలు కలిసిపోయారు, మన బంధువులు కలిసిపోయారు, మన అన్నదమ్ములు కలిసిపోయారు. కానీ మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే మనం ఏమైనా బలవీరులమా, బలసూర్లమా, రాజకీయవేత్తలమా, అందగత్తులమా? మనకేమైనా డబ్బు ఉందా? మనకేమైనా పలుకుబడి ఉందా? మనకేమైనా వెనకత్తల ఆస్తులు ఉన్నాయా? కాదండి. నిన్ను దేవాది దేవుడు ఎంచుకున్నాడు. అంత పెద్ద కరోనాలో కూడా ఎంతోమంది చనిపోయారు. నీ పక్కింటికి వచ్చింది, నీ ఎదురింటికి వచ్చింది, నీ ఇంటికి రాలేదని నువ్వు అనుకుంటున్నావు, నీ ఇంటికి కూడా వచ్చింది, నిన్ను కూడా తాకింది. కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు వెలిగించగా అది పారిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే మనలో దేవుడు ఏదో ప్రణాళిక కోరుకున్నాడు. మనం ఏమని ప్రార్థన చేయాలి? యేసయ్యా
ఎంతో మంది తండ్రి మట్టిలో కలిసిపోయారు, మొక్కలు మొలిస్తారు. ఈ రోజు నేను సజీవ లెక్కల్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. నా వల్ల ఏం ప్రణాళిక ఉందో, నా వల్ల ఏం జరిగించుకుంటారో, నేను దేనికి పనికొస్తానో, నేను పనికిరాని పాత్రను తండ్రి పనికొచ్చే పాత్రగా నన్ను చేశారు తండ్రి, నన్ను వాడుకోవయ్యా, నన్ను వాడుకోవయ్యా అని మనము ప్రార్థన చెయ్యాలి. నిత్యము ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, మోకాల అనుభవం ఉండాలి, చేతులెత్తే అనుభవం ఉండాలి. ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి గోజాడి రహస్యమందున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడితే నీ తండ్రి కూడా నీతో మాట్లాడుతానంటున్నాడు. ఏం బిడ్డా, నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదండి మనం ఈరోజు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదని అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, కీర్తన గ్రంథం 50:15 చూసుకున్నట్లయితే, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచుదువు. హల్లెలూయా. ఆపత్కాలము అంటే మనం ఆపదలో ఉండేటప్పుడు యేసయ్యా అని అంటే చాలండి, యేసుక్రీస్తు ప్రభువులు వారు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ముడతాడు, స్వస్థపరుస్తాడు, నీ బాధలన్నీ తీసివేస్తాడు, నీ బందీల నుంచి విడుదలనిస్తాడు, నీ దరిద్రాల నుంచి విడుదలనిస్తాడు, నీ దురాత్మల నుంచి విడుదలనిస్తాడు, నీ ప్రతి ఒక్క వ్యాధి నుంచి, బాధ నుంచి విడుదలనిచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అతనికి మాత్రమే ఈ ప్రపంచ దేశాల్లో, మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన జిల్లాల్లో, మన మండలాల్లో, మన గ్రామాల్లో, మన మారుమూల గ్రామాల్లో, మన విలేజ్ల్లో కాపాడే శక్తి, ఆదుకునే శక్తి, నడిపించే శక్తి, మనల్ని స్వస్థపరిచే శక్తి ఆ దేవుడికి తప్ప ఏ దేవుడికి కూడా లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని ప్రతి క్షణము, ప్రతి గడియ, అనుక్షణము మనలో లేకపోతే, మనతో ఉండకపోతే మనము సజీవ లెక్కల్లో ఎప్పుడో లేకుండా పోదుమండి. ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభులు వారే. ఈ కొద్ది మాటలు దేవుడు బహుగా దీవించును గాక. తుమ్మల నుంచి వచ్చిన పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తారు.